లేనిపోని వీరత్వాన్ని శూరత్వాన్ని ప్రదర్శించి ప్రతిసారి ఘోరంగా అవమానపడ్డం పాకిస్తాన్కి అలవాటైంది. మరొకసారి అలాంటి ఘోర అవమానం పాకిస్తాన్కి ఎదురైంది. తాలిబాన్లకు ఇక మా వల్ల కాదు, మేము మీతో యుద్ధం చేయలేమని తాలిబాన్లతో చేతులెత్తేసినట్లుగా తెలుస్తుంది పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్తో కాళ్ల బేరానికి వెళ్ళింది. తాజా దాడితో 20 మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు. యుద్ధం చేతగాక పాకిస్తాన్ ఆర్మీ చేతులెత్తేసినట్లుగా తెలుస్తోంది. ఆఫ్ఘాన్ యుద్ధం ఆపేలా ఖతార్, సౌదీ మధ్యవర్తిత్వం వహించాలంటూ అడుక్కుంటున్నట్లుగా తెలుస్తోంది. 6 నెలల వ్యవధిలోనే 2 సార్లు కాళ్ల బేరానికి పాకిస్తాన్ వచ్చింది. ఓ పక్క ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియాకు లొంగిపోయింది పాకిస్తాన్ ఆర్మీ. మా వల్ల కాదు మహాప్రభో, మేము యుద్ధం చేయలేమని చెప్పేసి అమెరికాను వేడుకుంటే అమెరికా ప్రయత్నించినప్పటికీ కూడా భారత్ వినలేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద, ఆ దేశం మీద జాలిపడి భారత్ చివరికి వెనక్కి తగ్గింది. పూర్తిగా ఆ దేశాన్ని నాశనం చేయడం ఇష్టం లేక భారత్ వెనక్కి తగ్గింది. కానీ మరొకసారి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులకు ప్రయత్నించింది. ఆఫ్ఘనిస్తాన్ మీద వాళ్ళ ఫైటర్ జెట్స్ని పంపించి దాడులు చేసింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధానికి దిగింది. తాలిబాన్లతో జరిగినటువంటి భారీ యుద్ధంలో అనేక మంది సైనికులను కోల్పోయి ఇలాగే కొనసాగితే ఆర్థికంగా మరింత చితికిపోతామని, సైనిక శక్తి మరింత తగ్గిపోతుందన్న భయంతో చివరికి అరబ్ దేశాలను వేడుకుంటోంది. ఖతార్ని, సౌదీ దేశాలను ఇక యుద్ధం ఆపండి, మా వల్ల కాదు అని వేడుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మధ్యలో కొంత మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం కూడా చేసింది. ఎలాగైతే భారత్ని 6-0 అంటూ వెక్కిరించే ప్రయత్నం చేసిందో, అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిందో, అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఫైటర్ జెట్స్ని మేము కూల్చేసామని, ఆఫ్ఘనిస్తాన్కి చాలా భయంకరమైన దెబ్బ కొట్టామని ఒక విష ప్రచారం, ఫేక్ ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ నవ్వింది. ఏమని? మా దగ్గర ఫైటర్ జెట్సే లేవు, నువ్వెలా కూల్చేస్తావు మా ఫైటర్ జెట్స్ని అని. మరోవైపు మనం చూస్తున్నాం, పాకిస్తాన్ సైనికులు దొరికితే తన్నుకుంటూ ఎలా తీసుకెళ్తున్నారో ఆఫ్ఘనిస్తాన్ సైనికులు మనం చూస్తున్నాం. అక్కడ తాలిబాన్లకు దొరికినటువంటి పాకిస్తాన్ సైనికుల్ని బట్టలూడ తీసి తన్నుకుంటూ తీసుకువెళ్తున్నారు. అదిగో మనం చూస్తున్నాం. పాక్ ఆర్మీకి చెందినటువంటి సైనికుల బట్టలూడ తీసి, ఇదిగో మీ సైనికులు మాకు దొరికారు, ఇదిగో మీ ఆయుధాలు, ఇదిగో మీ బట్టలు అంటూ వాళ్ళకి సంబంధించినటువంటి బట్టల్ని, ఆయుధాలని మనం చూస్తున్నాం. అందరూ తలా ఒకటి చేతిలో పట్టుకుని ఉన్నారు. అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువుల్ని అక్కడ చూడొచ్చు. కొన్ని వాకీ టాకీ కనిపిస్తుంది, గన్ కనిపిస్తుంది, వాళ్ళ హెల్మెట్ కనిపిస్తుంది, వాళ్ళ బట్టలు కనిపిస్తున్నాయి. ఇలా అన్నిటినీ పట్టుకొని ఇదిగో మా దగ్గర దొరికాయి, మాకు ఇక్కడ దొరికాయి మీ ఆర్మీ వాళ్ళ బట్టలు, మా దగ్గర మీ సైనికులు ఉన్నారనడానికి ఇదిగో ప్రూఫ్ అంటూ చూపిస్తుంటే వాళ్ళని విడిపించుకోవడానికి ఏం చేయాలో అర్థం కాక, ఆఫ్ఘనిస్తాన్ని ఎలా కట్టడి చేయాలో తెలియక, తాలిబాన్లను ఎలా మట్టు పెట్టాలో చేతగాక, చివరికి లొంగిపోవడం కూడా చేతగాక, చివరికి ఖతార్ దగ్గరికి లేదంటే సౌదీ అరేబియా దేశాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇక యుద్ధం ఆపమనండి, మా సైనికులను వదిలిపెట్టమనండి ప్లీజ్ అని చెప్పి బ్రతిమలాడుకున్నటువంటి పరిస్థితి. యుద్ధం చేతగానప్పుడు ఎందుకు మొదలు పెడతారు? ప్రతిసారి ఈ మేకపోతు గాంభీర్యం చూపించడం దేనికి? భారతదేశం మీద కూడా అలాగే పెద్ద యుద్ధం చేస్తామని చెప్పేసి మొదలుపెట్టి చావు దెబ్బ తిని చివరికి చేతగాక ప్రజల ముందు పరువు పోగొట్టుకొని ఇక తలెత్తుకోలేక విష ప్రచారం మొదలుపెట్టారు. మేము 6 ఫైటర్ జెట్స్ కూల్చేసాం, వాళ్ళ సైనికుల్ని మేము మట్టు పెట్టామని చెప్పేసి విష ప్రచారం, అబద్ధాలు చెప్పుకునే ప్రయత్నం. ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో భారతదేశాన్ని కార్నర్ చేయాలనే ప్రయత్నాలు చేసి చివరికి భారతదేశం చేతిలో అక్కడ కూడా ఓడిపోయి, ఏమీ చేయలేక అక్కడ కూడా ఓడిపోయి నోరు మూసుకుని కూర్చున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేసి వాళ్ళని ఏదో చేద్దామని. ఇక్కడ కక్ష అంతా ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ మీద ఎందుకు దాడులు చేస్తున్నారు? ఒకటి, వాళ్ళు బలంగా అవడం ఇష్టం లేదు. రెండోది, భారతదేశంతో సంబంధాలు నిలుపుతున్నారు, అది ఇష్టం లేదు. ఆ కక్షతో, ఆ కోపంతో వాళ్ళ మీద దాడులు చేసి చివరికి వాళ్ళ చేతిలో చావు దెబ్బ తిని ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ వచ్చి వద్దు యుద్ధం ఆపండి అని చెప్తుంటే ఖతార్, సౌదీ లాంటి దేశాలు చివరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాట కూడా ముందు వినకుండా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ యుద్ధం ఆపమని చెప్పరా అని చెప్పి అడుగుతున్న పరిస్థితి. సౌదీ దేశం దగ్గరికి వెళ్ళి మాకు మద్దతు ఇవ్వండి, మరి మన ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ ఉంది కదా అని చెప్పి అడిగితే మీకు మేము ఎందుకు మద్దతు ఇస్తాం, మీకు పని లేక యుద్ధం చేస్తుంటే అని వాళ్ళు చెప్తే సిగ్గుపోయి
ఏం చేయాలో అర్థం కాక, అమెరికా పట్టించుకోక, చైనా పట్టించుకోక, సౌదీ పట్టించుకోక, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక చివరికి ఇక వాళ్ళ కాళ్ళబేరానికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం అదిగో స్క్రీన్లో చూస్తున్నాం. ఓవైపు దొరికినటువంటి పాకిస్తాన్ సైనికుడికి సంబంధించిన వస్తువులు, మరోవైపు కింద పాకిస్తాన్ సైనికుడిని బంధించిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వీడియో, రెండు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు క్లియర్గా చూడండి. 1 मिनट सबर करो यार, तकरीबन 10 मिनट सबर करो। से 1 2 3 4 5 6 7 मिनट आराम से देखो, ऐसे नहीं करो, ऐसे नहीं करो। कब सब लगवा रहे हैं, वो छोड़ दे, ऐसे नहीं करो। पढ़ा क्या करेगा यार, क्या नीचे क्या चाहिए तुम बोल, क्या बोल, छोड़ो 1 मिनट सबर करो यार, तकरीबन 10 मिनट सबर करो। से 1 2 3 4 5 6 7 मिनट आराम से देखो, ऐसे नहीं करो, ऐसे नहीं करो। कब सब लगवा रहे हैं, वो छोड़ दे, ऐसे नहीं करो। पढ़ा क्या करे। د زما پیغام چې دی یوازې د پاکستان کې ګلخانانو پښتنو ته دی. هغه پښتانه چې پرون 12 نفر په چوکونو کې راووتل او د افغانانو په خلاف باندې هغه غږونه پورته کول، شعارونه یې ورکول، نو هغه پښتانه چې پرون په لاهور کې 2,500-3,000 نفر یې ویشتل، هغه هم پښتانه چې ویشتل. دغه ګلخانانو څخه మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలు ఇలాంటి పరిస్థితి పాకిస్తాన్ని చూస్తుంటే ఇలాంటి పరిస్థితులు మీకేమనిపిస్తుంది? ఓ పక్క మనం చూస్తున్నాం పాకిస్తాన్ సైనికుడు ఆఫ్ఘన్ సైనికుల దగ్గర ఎలా ఏడుస్తున్నాడో మనం చూస్తున్నాం. ప్లీజ్ నన్ను వదిలేయండి, మీకు దండం పెడతానని చెప్పేసి వాళ్ళని బ్రతిమలాడుకుంటూ ఏడుస్తున్నాడు. అదే మన శత్రు దేశం దగ్గర మన సైనికుడు దొరికినప్పుడు ఎలా ఉన్నాడో చూశారు కదా. సింహంలాగా వాళ్ళ ముందు కూర్చొని ఏమాత్రం బెరుకు లేకుండా, ఏమాత్రం భయం లేకుండా, చాలా ధైర్యంగా, చాలా నీచమైనటువంటి దేశం అని తెలిసినా, వాళ్ళు ఎంత నీచులో తెలిసినా, ఎలా టార్చర్ పెడతారో, ఎలా ఇబ్బంది పెడతారో తెలిసినా ఏమాత్రం భయపడకుండా మన భారతదేశ ప్రతిష్టను ఎలా కాపాడాడో, మన భారతదేశ ధైర్య సాహసాలను తనలో ఎలా చూపించాడో మనం చూసాం. ఇక్కడ చూస్తున్నారా వాళ్ళ స్పిరిట్ ఏంటో చూస్తున్నారా? పాకిస్తాన్ సైనికుడు ఏడుస్తున్నాడు, వాళ్ళని బ్రతిమలాడుకుంటున్నాడు, ప్లీజ్ నన్ను వదిలేయండి అని చెప్పి ఏడుస్తున్నాడు అక్కడ. అది మనకి వాళ్ళకి ఉన్న తేడా, అది మన స్పిరిట్కి వాళ్ళ స్పిరిట్కి ఉన్నటువంటి తేడా, అది మన ధైర్య సాహసాలకి వాళ్ళ ధైర్య సాహసాలకు ఉన్నటువంటి తేడా. సో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ప్రతి చోట వెళ్ళడం, మేము యుద్ధం చేస్తాం. ఈ మధ్య కూడా మనం చూస్తున్నాం భారతదేశం మీద అణుబాంబులు వేస్తాం, మేము తలుచుకుంటే భారత్ ఈసారి భారీగా నష్టపోతుంది. ఎందుకు ఈ కామెంట్స్ అన్నీ? ఇంకా ఆఫ్ఘనిస్తాన్ దగ్గర కనీసం ఒక ఫైటర్ జెట్ లేదు, వాళ్ళ దగ్గరే కాళ్ళబేరానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మనం పూర్తి స్థాయిలో యుద్ధం చేయగలిగితే పాకిస్తాన్ నిలబడుతుందా? అసలు మనగలుగుతుందా? ప్రాణాలతో ఉండగలుగుతారా వాళ్ళు? ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు భారత్ మరొకసారి తన బలాన్ని నిరూపించుకుంటుంది. మానసికంగా మనం ఎంత బలంగా ఉన్నామని. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, భయం వేస్తున్నాడు అరుస్తాడు, బలం ఉన్నాడు భరిస్తాడు అని. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. వాళ్ళు అరుస్తున్నారు, ఇష్టం వచ్చినట్లు వాళ్ళ మీద వీళ్ళ మీద అరిచి గొడవలు పెట్టుకొని చివరికి ఓడిపోయి సిగ్గు పోగొట్టుకుంటుంటే భారతదేశం మాత్రం భరిస్తోంది. ఓ పక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అడుగుతుంది, మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి, పాకిస్తాన్ని మేము లేపేస్తామని. మరో పక్క ఆఫ్ఘనిస్తాన్ అడుగుతుంది, మాకు కొంచెం మద్దతు ఇవ్వండి, పాకిస్తాన్ సంగతి మేము చూసుకుంటామని చెప్పి. ఆ మాత్రం ఒక్కసారి సైగా మనం చేస్తే, వాళ్ళిద్దరికీ కొంచెం సపోర్ట్ ఇస్తే అసలు పాకిస్తాన్ అనేది మిగులుతుందా? మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఉందా? లేదు. కానీ భారత్ అలాంటి పిచ్చి పని చేయట్లేదు. అంటే అలాంటి ఒక దేశాన్ని నాశనం చేయాలన్న ఆలోచనలు కానీ, కొంతమంది అక్కడ మూర్ఖులు, కొంతమంది అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, లేదంటే వాళ్ళ సైనికాధికారులు, అలాంటి ఒక మూర్ఖుల వల్ల ఆ దేశ ప్రజల్ని మనం మట్టు పెట్టడం ఇష్టం లేక, వాళ్ళు చేసిన తప్పులకి ఆ ప్రజల ప్రాణాలు తీయడం ఇష్టం లేక మనం జాగ్రత్తగా ఆలోచిస్తున్నాం, చాలా హుందాగా ఆలోచిస్తున్నాం. మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ ప్రతిసారి ఇలా పరువు పోగొట్టుకొని సిగ్గు లేకుండా అడుక్కుంటున్నటువంటి పరిస్థితిని మీరు ఎలా చూస్తున్నారు? ప్రపంచ దేశాలు ఎక్కడైనా సమావేశం అయితే అక్కడికి వాళ్ళ ప్రధాని వెళ్తాడు,
కనీసం రెస్పెక్ట్ ఉండదు. వాళ్ళని వీళ్ళని అడుక్కుంటాడు, మనం అది చేద్దాం ఇది చేద్దాం. రష్యాని కూర్చోబెట్టి అడుగుతున్నాడు వాళ్ళ ప్రధాని. షెహబాజ్ షరీఫ్ పుతిన్ని కూర్చోబెట్టి అడుగుతున్నాడు, మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి, మనం బిజినెస్ చేయాలి అని చెప్పి. భారతదేశం కోసం అమెరికాకే వార్నింగ్ ఇచ్చినటువంటి మిత్రదేశం రష్యా, భారతదేశం మిత్రదేశం పాకిస్తాన్తో సంబంధాలు నెరుపుతుందా? అసలు పాకిస్తాన్తో వ్యాపారం చేస్తుందా? సిగ్గుండాలి అడగడానికి ఆ మాట. అంటే భారతదేశానికి ఫ్రెండ్షిప్ అయినప్పుడు ఫ్రెండ్షిప్ చేసినప్పుడు వాళ్ళు మాతో ఎందుకు చేయరు, మాకేం తక్కువ అని ఆలోచిస్తున్న తీరు సిగ్గుండాలి అడగడానికి. చైనాలో జరిగిన సదస్సులో కనీసం ఎవరైనా పట్టించుకున్నారా పాకిస్తాన్ని? సిగ్గుతో తలంచుకున్నాడు వాళ్ళ ప్రధాని. ట్రంప్ మాట్లాడుతుంటే నోటికొచ్చినట్లు ఏదైనా చెప్పగలుగుతున్నాడా గట్టిగా? మళ్ళీ నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వమని చెప్పి వాళ్ళ రికమెండేషన్. పాకిస్తాన్ రికమెండ్ చేస్తే ఎవరైనా నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తారా? ఎవరైనా ఇస్తారా? అసలు ఒక ఉగ్రవాద దేశానికి నాయకుడు, ఉగ్రవాదుల సంస్థకి నాయకుడు వాళ్ళ ప్రధాని ఒక మాటలో చెప్పాలంటే, వాళ్ళ ప్రధాని వాళ్ళ సైనిక అధ్యక్షులు వాళ్ళు వెళ్ళి ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వమంటే ఇస్తారా? సిగ్గు, ప్రతి చోట సిగ్గు పోగొట్టుకోవడం, చేతగాక చివరికి మళ్ళీ బ్రతిమలాడుకోవడం, ఇంతకు మించి ఏమైనా చేస్తున్నారా? సో పాకిస్తాన్ ఇప్పుడు తాలిబాన్ల చేతిలో మా వల్ల కాదు, మేము యుద్ధాలు చేయలేకపోతున్నాం, మా సైనికులను వదిలిపెట్టండి, మేము లొంగిపోతాం అని చెప్పి చివరికి కాళ్ల బేరానికి రావడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? వీళ్ళు మళ్ళీ భారతదేశంతో యుద్ధం చేస్తారట, భారతదేశం మీద భారతదేశాన్ని నాశనం చేస్తారట. ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. లేదంటే ఇక మొన్న చెప్పారు కదా మా ఆర్మీ చీఫ్, మా ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పినట్లుగా భూమి మీద ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది లేకుండా పోయే రోజు అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా రియలైజ్ అయితే బెటర్. మీకంటూ ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఉందల్లా శత్రువులే. ఓ పక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్, ఇంకో పక్క మొన్న ఇజ్రాయెల్ కూడా మీ మీద దాడి చేసింది, మీ షిప్పుల్ని ధ్వంసం చేసింది. ఏం చేయగలిగారు? ట్రంప్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి మా మీద దాడి చేయొద్దని చెప్పి మొరబెట్టుకోవడం తప్ప. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో కనీసం పూర్తిగా ప్రభుత్వం కూడా అక్కడ లేదు. కనీసం ఆఫ్ఘనిస్తాన్ని దేశంగా గుర్తించడానికి కూడా చాలా దేశాలు సిద్ధంగా లేవు. అలాంటి దేశం చేతిలో ఓడిపోయి వాళ్ళని ఏమీ చేయలేక మీ సైనికులు లొంగిపోయి వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు, మనం చూస్తున్నాం. ఇప్పుడు కాళ్ళబేరానికి వస్తున్నారు. సో వాట్ డూ యూ థింక్ ఆఫ్ దిస్ స్టేట్? పాకిస్తాన్ ఇలాంటి ఒక పరిస్థితిలో ఉండడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీకేమనిపిస్తుంది? ఇండియా ఏం చేయాలి ఇప్పుడు? నిజంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లేదంటే ఆఫ్ఘనిస్తాన్ అడగాల, పాకిస్తాన్ వేసేయండి అని చెప్పి ఒక మాట చెప్తే సరిపోతుంది, కానీ చేయొచ్చాలా? మన వైఖరిని ఎలా అర్థం చేసుకుంటున్నారు? పాకిస్తాన్ సిగ్గుమాలిన చర్యల్ని, ఈ మేకపోతు గాంభీర్యాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ప్రతిసారి భారత్ను చూసి ప్రగల్భాలు పలకడం, భారత్ను చూసి ఆ దేశాలతో వ్యాపారం చేస్తాం అనుకోవడం, భారత్ను చూసి మళ్ళీ మేము ఏదో యుద్ధం చేయగలిగే సత్తా ఉందని అనుకోవడం, చివరికి ఇదిగో ఇలా కన్ను లొట్టబోయి కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. మీ అభిప్రాయాలు కూడా ఈ విషయం మీద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.